హాయ్ గైస్, మిషన్ ఎక్స్ట్రీమ్ ఇది ఒక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యాక్షన్ మూవీ. మనకు తెలిసిన కాన్సెప్టే కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఎగ్జిక్యూషన్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. వన్ టైం వర్త్ వాచింగ్, కొంచెం స్లోగా ఉంటుంది, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు అనిపించింది. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో నబీల్ అంటే ఒక టెర్రరిస్టులు పట్టుకునే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్కి సంబంధించిన పోలీస్ అనమాట. అంటే తన టీం అందరితో కలిసి ఒక టెర్రరిస్టుల గ్రూప్ అందరూ కూడా పట్టుకొని వాళ్ళని బ్రేక్ డౌన్ చేయడమే బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే, సినిమా బేసిక్గా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్లో అయిన ఫీలింగ్ ఉంటుంది. ఒక ఇన్వెస్టిగేషన్ స్టైల్లో వెళ్తూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ ఓవరాల్గా చూసిన తర్వాత హీరో ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు తన ఇండియా కోసం అనేది లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. వన్ టైం వర్త్ వాచింగ్ అనిపించింది. ఇంకా హీరో పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ సైడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్గా అంతా ఓకేగా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అంతా ఏ టు జెడ్ మొత్తం కూడా ఒక యావరేజ్ మూవీ, యావరేజ్ కంటెంట్ అంతా యావరేజ్గా ఓకేగా ఉంటుంది. వన్ టైం వర్త్ వాచింగ్ అనిపించింది నాకైతే. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇక జెన్యున్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.